వైఎస్సార్ జిల్లా బద్వేల్ రాధాకృష్ణ నగర్లో ఆస్తి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాధాకృష్ణ కళ్యాణ మండపం ఆక్రమణపై పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుంకుల రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుండగా ఖాళీ ఇళ్లకు తాళాలు వేయడానికి వెళ్లిన నాగార్జునపై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. దిలీప్ కుమార్ అనే వ్యక్తి కొడవలితో దాడి చేయగా మధ్యలో అడ్డుకున్న వరుణ్ కుమార్ రెడ్డికి గాయాలయ్యాయని తెలిపారు. దానికోసము నిన్న మా బార్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టడము, అందుకు ఆ భాస్కర్ అనే వ్యక్తికి మద్దతుగా ఈరోజు రేపు కోర్టు కూడా అబ్స్టెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొల్లు భాస్కర్ అనే వ్యక్తి ఎవరు, అతనికి ఈ ప్రాపర్టీకి ఏం సంబంధము అనేది ముఖ్యంగా బొల్లు భాస్కర్ అనే వ్యక్తి ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ఎగ్జామ్స్ పాస్ కాలే, అతనికి సిఓపి రాలే, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు, అది రాలే. కాబట్టి ఇప్పుడు అతనైతే అడ్వకేట్ అని చెప్పుకునే దానికి అర్హత లేదు. అలాంటి అర్హత లేని వ్యక్తికి, అలాంటి లాయర్కి ఏదో జరిగిపోయింది, మనమందరం ఆయనకు మద్దతు తెలపాలా, ఆయనకు మనము సంఘీభావం తెలిపి ఆయనకు రక్షణ కల్పించేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు రేపు బాయ్కట్ కూడా చేయడము మా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది ఎంతవరకు సబబో అని వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. అటుపోతే ఈ ఆస్తి ఎవరికి సంబంధించింది అనే విషయానికి వస్తే, రాధాకృష్ణ గారు మహానుభావుడు, సేవా తత్పరు, అతని అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరు కలిసి ఆస్తిని కొన్నారు. కానీ వాళ్ళలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన ఏం చెప్తే, రాధాకృష్ణ గారు ఏమి చెప్పితే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళే, కానీ మిగతా ఏం లేదు. ఆ సందర్భంగా అందరూ కలిసి ఆస్తి కొన్నా కానీ రాధాకృష్ణయ్య భార్య పేరు. నేను రాధాకృష్ణ పెద్ద చెల్లెల్ని. మేము 5 మంది, రాధా అన్న, రామచంద్ర, రామాంజులు, రామకృష్ణ కుమారి, రమాదేవి. మా అమ్మ నాన్న చనిపోయాక మాకు పెద్దన్ననే తండ్రిలాగా మమ్మల్ని చూసుకున్నాడు. చాలా ప్రేమ మేమంటే. 2016లో అన్న చనిపోయినాడు. అంతవరకు మా దగ్గరే ఉంటా ఉన్నాడు. నేను కడపలో మా సొంత ఇల్లు, మా గ్రాండ్ ఫాదరు కడపలో ఆర్టీసీ బస్టాండ్ ఎస్పీ బంగ్లా పక్కన 3 ఎకరాల స్థలము, కోర్టుకు కొత్త బస్టాండ్కి ఇచ్చింది కూడా మా స్థలమే. మా నాన్న మాకు తలా 5 సెంట్లు ఇచ్చినప్పుడు మేమందరం ఇల్లు కట్టుకున్నాము అక్కడ. అప్పుడు మా అన్న మా దగ్గరికే వచ్చేవాడు ఎక్కువ. అప్పుడప్పుడు వచ్చి ధ్యాన మందిరము, ఈ గురు ప్రవేశాలకు అన్నిటికీ మేమందరము బద్వేలుకు వచ్చాము. బాగుంటుందమ్మా, అందరం కలుస్తూ ఉంటాం ఇక్కడ అని చెప్పాడు. సరే నా సంతోషం, మీరు సంతోషంగా ఉంటే మాకు చాలు అనుకున్నాం, అంతే తప్ప ఏమీ కోరకలేదు. కడపలో ఉన్నాము. రాధాకృష్ణ బద్వేలుకి వచ్చినాడండి. వచ్చినాడు. ఆ రోజు మాట్లాడతాం ఫోన్లో. చిన్నన్న చెల్లె మేమందరం ఆ ముందు రోజు కూడా మాట్లాడాము. ఆ రోజు కూడా అన్నతో మాట్లాడాము. కొంచెం ఒళ్ళు బాగలేదమ్మా అన్నట్టు మాట్లాడితే, వస్తున్నామ్మా మేమందరం వస్తున్నాము, వాళ్ళు ఎవ్వరు మాకేం చెప్పలేదు కూడా. మేము వస్తున్నాం నా మీ దగ్గరికి అని చెప్పి మేము బయలుదేరాము. వచ్చే లోపలే మళ్ళీ ఫోన్ వచ్చింది. రాధాకృష్ణ కడపకు తీసుకెళ్తుంటే చనిపోయారు, ఎక్కడికి తీసుకురావాలి అని అడిగారు. అదేంటండి, బద్వేల్లో ఉన్నారు కదా, అక్కడ అంత ఆస్తులు కట్టినాడు, మా అందరి సమాధులు కడప ఆర్టీసీ బస్ స్టాండ్లో మా నాన్నగారు అందరివి అంటే అక్కడికే తీసుకెళ్ళండి, వస్తున్నామని బద్వేలుకి వెళ్ళాము. ఎవరు చెప్పారో సరిగా గుర్తులేదండి. ఎవరో చెప్పారు ఎక్కడికి తీసుకురావాలి, కడపకు తీసుకురావాలన్నా బద్వేల్లో చేయాలన్నా అని అడిగారు. అంటే అంత కట్టుకున్నాడు కదా, బద్వేల్లో కడితే ఆయన ఆత్మకు శాంతిగా ఉంటుందిలేండి, మా వదిన సమాధి కడపలోనే అని మేము చెప్పాము. మాకు అప్పుడు సడన్గా ఏం దిక్కు తెలియదు. అంతకుముందు మాట్లాడినోడు 2 గంటల ముందు మాట్లాడినోడు చనిపోయినాడంటేనే పని చేయలేదు. మాకు బద్వేలుకి వచ్చేసేపటికి పడిపోయాడు. మాకు అది కూడా అనుమానం. అంత బాగా మాట్లాడినాడు, అంత త్వరగా చనిపోయినాడు అంటే కూడా మాకు అనుమానమే. ఏమి సమస్య లేదు. ఆయన బాగా యాక్టివ్, చాలా యాక్టివ్. తీర్థయాత్రలు తిరుగుతూ ఉన్నాడు. కడపలో పూజలు జరుగుతూ ఉన్నాయి. కడప రామమందిరం మాదే, మా గ్రాండ్ ఫాదర్ కట్టించినాడు. ఆ ఇంటి పక్కనే ఇల్లు అన్నది, అక్కడంతా అటెండ్ అవుతా ఉన్నాము. మా దగ్గర అందరికీ తిరుగుతూ ఉన్నాడు ఆయన. కానీ ఒకరి సంవత్సరంలో ఆయన లేడు. ఆయననే వీళ్ళని అటెండర్గా పెట్టుకున్నారు, ఒక మనుషులు కావాలని. వాళ్ళందరూ కూలి పనులు చేసేవాళ్ళు. వాళ్ళతోనే ఈ బిల్డింగ్లన్నీ, వాళ్ళంతా కూలోళ్ళు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఆ బాలమ్మ అనే ఆమె కొన్ని మంచి మాటలు చెప్తా అంటే, మా వదినమ్మ ధ్యానం భక్తి ఎక్కువ, సరే గుడి కడదాము, గుడి కట్టినారు, ధ్యాన మందిరం కట్టినారు, అట్లే కళ్యాణం. నిన్న
మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాము. మరలా ఈ దినం ఎందుకు పెడుతున్నామంటే నిన్న మాకు కోర్టులన్నా లాయర్లన్నా ఎంతో గౌరవం. ఎందుకంటే జడ్జిలు కూడా మా బంధువులు ఉన్నారు, లాయర్లు అయితే నూరుల మంది ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా లాయర్లను దూషించే తత్వం అది కాదు. లాయర్లకు వాళ్ళకు ఎక్కడన్నా జరిగితే, దేశంలో ఎక్కడ జరిగినా, కడపలో ర్యాలీ పోతే మేము ఆ ర్యాలీలో పాల్గొంటా ఉన్నాం. కానీ ఈ క్లబ్ ఈ లాయర్ల ప్రెసిడెంట్ గారు నిన్న మాట్లాడుతూ ఆయన న్యాయం మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయం చెప్పినట్టు చెప్తున్నాడు. అయ్యా, కోర్టులో ఉన్నప్పుడు నువ్వు లాయరు, ఆ పక్క నువ్వు ఏ విధంగా ప్రెసిడెంట్గా నువ్వు మాట్లాడి కావాల్సి కన్నా ఎవరైతే అదర్ పార్టీలను భయపెట్టేదానికి చేస్తున్నావా, పోలీసులను భయపెట్టేదానికి చేస్తున్నావా అనేది కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఆ ఆస్తి మా వాళ్ళది, మాది, మాకు సంక్రమించాలా, న్యాయంగా మాకే రావాలా. సరే, మీకు ఏది ఉంది, మీరు ఒక వీలునామా తయారు చేసుకొని అది కూడా ఫేక్ అని చెప్పి ఆ దినమే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే మేము ఇవ్వలేదు అని చెప్పారు ఆ దినమే రిజిస్టర్ ఆఫీసర్లో. దాని మీద కోర్టులో పోతే కోర్టులో ఎవరైతే జాయింట్ రిజిస్ట్రార్ ఉన్నాడో అతను వచ్చి కోర్టుకు చెప్పాడు, ఆ 20 రూపాయల స్టాంప్ మేము ఇచ్చింది, మేము 100 రూపాయల స్టాంప్ ఇలా, అది కూడా పలాని వ్యక్తికి ఇచ్చినామని చెప్పారు. ఇంకా యాడండి మీకు ఉండేది, అది పట్టుకొని కాగితం పెట్టుకొని ఏందో దానికి లాయర్లు కొంతమంది అందరూ సపోర్ట్ చేయరు, కొంతమంది ఆయన తరపున వకాలత్ తీసుకునే వాళ్ళు మాట్లాడితే ఏమి. నేను అనుకునేది ఏమంటే ఇది పోలీసు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేదానికి చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మాకు కూడా వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు ప్రస్తుతము మాకు అన్యాయం చేశారు. ఒక కేసులో ప్రేమ వేసి దొరికితే ఎందుకు కానీ ఇన్ని రోజులు గొమ్మని ఉన్నారు. కాబట్టి మాకు కూడా వాళ్ళ మీద అసంతృప్తి ఉంది, పోలీసులు మాకు న్యాయం చేయలేదు అని మేము కూడా అనుకుంటాం.